నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర ఇంతకుముందు స్టెప్ చైన్ ఉంది, బాగా షార్ట్‌గా ఉండింది. స్టెప్ చైన్‌కి చాలా బ్యాక్ చైన్ ఏసుకొని ఒక 5, 6 ఇంచెస్ బ్యాక్ చైను అవన్నీ ఏసుకొని వాడుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా అదే స్టెప్ చైన్‌ని ఇప్పుడు సింపుల్‌గా 2 లాకెట్స్ ఇచ్చి, ఇంతకుముందు నేను 3 లాకెట్స్ చేశాను, అలా చేశాను. కానీ ఇదేంటంటే తనకి లెంగ్త్ ఎక్కువ వద్దన్నారు. అందుకని 2 లాకెట్స్ ఇచ్చేసి కొంచెం షార్ట్ లెంగ్త్‌లో చేశాను. కింద కూడా 5 స్టెప్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇచ్చాను. ఇంతకుముందు కూడా 5 స్టెప్సే. కాకపోతే బ్యాక్ సైడ్ ఏం చేసామంటే బాగా షార్ట్ ఉందనమాట. ఇప్పుడు అదంతా కనపడాలి కాబట్టి ఏం చేశానంటే మొత్తం ముందుకి 5 లైన్స్ చేసేసుకొని బ్యాక్‌కి నేను ఎప్పుడు చెప్తాను కదా 3 లైన్స్ లాగా చేసి ఇచ్చేసి లూప్స్ చైన్ అంతా తీసేసాను. కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాను, కావాలంటే వాడుకోవచ్చు లేకపోలేదు. ఈ బ్యాక్ చైన్ వాళ్ళదైతే ఒక 6 ఇంచెస్ దాకా బ్యాక్ చైన్స్ ఉన్నాయి. అది తీసేసి కొంచెం దీనికి వేసాను, కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. మొత్తం ఉన్నది అంతా ఏంటంటే అడ్జస్ట్ చేసేసాను. సైడ్ బిల్లలు అవి ఇవి ఉన్నాయి, వాటితోనే మనం ఇచ్చేసేసుకోవచ్చు. ఈ బిల్లలు చాలా వెనక వెయిట్ ఎక్కువ ఉన్నాయి. ఇవేంటంటే ఈ బిల్లలు అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయండి. చూడడానికి ఇలా ఉంటాయి. 3 బిల్లలు వచ్చిన 13 గ్రామ్స్ ఉంటాయి. అంత లైట్ వెయిట్ అనమాట. అవి చాలా పెద్దగా ఉంటాయి, లైట్ వెయిట్లో ఉంటాయి. ఇవేంటంటే సింపుల్గా లెంగ్త్ పెరగడానికి వాటికి ఇట్లా ఎక్కువగా వాడతాం అనమాట. కిందకి 5 లైన్స్ చేసుకోవచ్చు, 7 లైన్స్ చేసుకోవచ్చు. మెడ మీదే కాబట్టి 3 లైన్స్ చాలు. అందుకని ఇలా గ్రేడింగ్లో చేసేస్తాను. కిందకు వచ్చేటప్పుడు పెద్దగా, పైకి కొంచెం చిన్నగా. ఇలా కూడా మీ దగ్గర స్టెప్ చైన్స్ ఏంటంటే ఆ బంగారం దీనికి వెనకాల బాగా బంగారం ఉంది, దాంతోనే చేసేసుకోవచ్చు. మీ దగ్గర కూడా ఉంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.